మా ఇంట్లో మిగిలినగా పాడేసినటువంటి అన్నం అది కుక్కలకేసమయ్యా అన్నము. ఆ అన్నం తింటున్నావేంటి? కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, కూలి నాలి చేసుకుని బతకొచ్చా? ఏంటి నువ్వు ఆశగా అన్నం పెట్టుకోవడం ఎక్కువైందని నా ప్రాణం తింటూ ఉంటావు. ప్రతిరోజు ఇదే పని అయిపోయింది నీతో నాకు. సరే సర్లే, వెళ్ళి టికెట్. అలాగే డాడీ. ఏంటయ్యా నువ్వు మా ఇంట్లో మిగిలినగా పాడేసినటువంటి అన్నం అది కుక్కలకేసమయ్యా అన్నము. ఆ అన్నం తింటున్నావేంటి? కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, కూలి నాలి చేసుకుని బతకొచ్చా? క్షమించండి అయ్యా, నేను కూలివాడిని అయ్యా. ఈ మధ్య వచ్చిన కరోనా వ్యాధి వల్ల దేశం మొత్తం బంద్ ప్రకటించడం వల్ల అలాంటి కూలీలు చేసుకునే వాళ్ళకల్లా ఈ గతి పట్టిందయ్యా. పొద్దు లేవగానే పొద్దు ఊకేదాకా కష్టపడి కూలీనాలు చేసినే మా బతుకులు సాగుతాయ్యా. ఆ పని లేనప్పుడు మా బతుకులు ఎలా సాగుతాయ్యా? బ్రతుకు దేవుడెరుగు. ఈ కరోనా అనేటువంటి మహమ్మారి వస్తే ఏమవుతుందో తెలుసా? ఒకరి నుంచి మరొకరికి సంచరిస్తుంది. 100 కోట్ల మన భారత జనాభాలో ఏ ఒక్కరిని కోల్పోయినా మన భరతమాత కంట నీరు పెట్టించిన వాళ్ళమైతామయ్యా. కనుక ప్రతి ఒక్క దేశ పౌరుడు బాధ్యతగా మెలగాలని, కరోనా అనేటువంటి మహమ్మారిని పారద్రోయాలని కోరుకుందాం. అర్థం